హలో హాయ్ ఫ్రెండ్స్. 2 రోజుల క్రితం నేను అంగన్వాడీకి సంబంధించిన మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి చాలామంది కామెంట్స్ అనేది ఇచ్చారు. మా జిల్లాకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ గురించి ఒక వీడియో పెట్టండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల నుండి కూడా కామెంట్స్ అనేది నాకు రావడం జరిగింది. అందులో ఎక్కువగా వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ కామెంట్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. అందులో నుండి ఈ జిల్లాని సెలెక్ట్ చేసుకొని నేను ఈ జిల్లాకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్, అంగన్వాడీకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్, అంగన్వాడీ వర్కర్స్ ఎంతమంది, అలాగే టీచర్స్ ఎంతమంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ని పరిశీలిద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రాజన్న సిరిసిల్లాకి సంబంధించిన అంగన్వాడీ వేకెంట్ లిస్ట్ ఇది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది, నేమ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ యొక్క పేరుంది, అంగన్వాడీ వర్కర్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి, మినీ అంగన్ వర్కర్ ఇవి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయిన్పల్లిలో అంగన్వాడీ వర్కర్ ఒకటి ఖాళీగా ఉంది, అంగన్వాడీ హెల్పర్ కూడా ఖాళీగా ఉంది. చందుర్తి అంగన్వాడీ వర్కర్ ఖాళీగా ఉంది. ఇక్కడ అంగన్వాడీ వర్కర్ మీన్స్ టీచర్ అండి, టీచర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్ అంటే వీళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అది. ఇంకా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర మినీ అంగన్వాడీ వర్కర్ అని చెప్పేసి కూడా ఉండడం జరుగుతుంది. సో చందుర్తిలో ఒకటి ఖాళీగా ఉంది, ఇల్లంతకుంటలో అంగన్వాడీ వర్కర్ 2 ఖాళీగా ఉన్నాయి, అదేవిధంగా హెల్పర్లు 4 ఖాళీగా ఉన్నాయి, గంభీరావుపేటలో ఒక వర్కర్ హెల్పర్ 2 ఖాళీగా ఉన్నాయి, కోనారావుపేటలో 4 వర్కర్లు 2 హెల్పర్లు ఖాళీగా ఉన్నాయి, ముస్తాబాద్లో 3, రుద్రంగిలో 1, సిరిసిల్ల 1, 3, తంగళ్లపల్లి 0, 1, 1, వీర్నపల్లి 0, 2, 0, వేమ్లవాడ 4, 4, 0, వేమ్లవాడ రూరల్ 5, 1, 2, ఎల్లారెడ్డిపేట్ 4, 2, 0. ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి అంగన్వాడీ వర్కర్కి 27, అంగన్వాడీ హెల్పర్కి 33, మినీ అంగన్వాడీకి 3, మొత్తం వచ్చేసి 63 పోస్టులు అనేది మనకి వేకెన్సీస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ రాజన్న సిరిసిల్ల అంగన్వాడీ రిక్రూట్మెంట్ టోటల్ పోస్టులు 63 వేకెన్సీస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ లిస్ట్. ఫ్రెండ్స్, ఇదంతా మీరు ఆన్లైన్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏ జిల్లా అయితే కావాలో మీరు సెర్చ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ విధంగా చూపెట్టినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కావాలి అని చెప్పేసి కామెంట్ చేయండి. నాకు ఏ డిస్ట్రిక్ట్ నుండి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియో అనేది ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూశాక వీడియోని లైక్ చేయండి. మీకున్నటువంటి డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్కి మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.